ఓకే. మ్యారేజ్ అయినాక ఎలా ఉంటది లైఫ్? లవ్ తర్వాత మ్యారేజ్ అనుకున్న వ్యక్తిని పెళ్లి చేసుకున్న తర్వాత ఇక లైఫ్‌లో మనం అన్నీ సాధించేసాం రా బాబు అన్నట్టు ఉంటది కదా! కాకపోతే పెళ్ళికి ముందర ఒక మనిషి ఉంటాడు, పెళ్లి తర్వాత ఇంకొక మనిషి ఉంటాడన్నది పెళ్లి తర్వాతనే తెలుస్తది. లవ్ చేస్తున్న పర్సన్‌కి. అది ప్రతి ఒక్కళ్ళకా లేకపోతే మీకే స్పెషల్‌గా అలా తెలిసిందా? ఏమో నా నా విషయం వరకైతే నాకు అట్లే తెలిసిందనుకుంటున్నా. నేను ఎక్కువ చూసిన దాన్ని కూడా మనిషి పెళ్ళికి ముందర ఒక నటన నటిస్తాడు. పెళ్లి తర్వాత వేరేలా ఖచ్చితంగా ఉంటాడు. హ్మ్. అంటే తన కేరింగ్ వల్లనో లేకపోతే ఇది ఎక్కడికి పోతుంది, ఏం చేసినా మన దగ్గరే పడి ఉంటుంది. లవ్ అన్నప్పుడు ఏంటి, ఇది ఎక్కడైనా ఎవరి దగ్గరికైనా వెళ్ళిపోతుందేమో, లేకపోతే మనల్ని వదిలేసి వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటుంది అని కొంచెమైనా భయం ఉంటుంది. పెళ్ళి అయిన తర్వాత ఆ భయం ఉండదు. ఎట్లా అంటే ఎక్కడికి పోతుంది, ఏం చేసినా ఇది ఇక్కడే పడి ఉంటుంది, నేనైనా ఆప్షన్ దీనికి నేను ఇష్టం, ఏం చేసినా మన దగ్గరే పడి ఉంటుంది అనే నమ్మకం, ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంటుంది. సో, ఆ కాన్ఫిడెన్స్ కరెక్ట్ అంటారా? రాంగ్ అంటారా? ఖచ్చితంగా రాంగ్ అండి. ఎట్లా ఎట్లా కరెక్ట్ అవుతుంది? దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. వాళ్ళు చేసే పని బట్టే అవతల మనిషి ఎంతవరకు దాన్ని తీసుకోగలుగుతారో అంతవరకు తీసుకొని దాన్ని అక్కడ వరకు ఆగుతారు. అంతకు మించకపోతే ఎవరు కూడా ఉండడానికి ఇష్టపడరు, అది ఏ మ్యారేజ్కైనా. ఇప్పుడు లవ్‌లో ఉన్నప్పుడు బాయ్ ఫ్రెండ్ ఉంటే మనం మ్యారేజ్ చేసుకోం కాబట్టి ఆయన వెళ్ళిపోయినా మనకి ఇంకో ఆప్షన్ ఉంటది. అవును. ఇంకోళ్ళకి లవ్ చేయడమో లేకపోతే ఇంటి వాళ్ళు చూసినప్పుడు మ్యారేజ్ చేసుకోవడం. సో, మ్యారేజ్ అయిన తర్వాత లైఫ్‌లోకి వెళ్ళిపోతే అది చాలా పెద్ద టాస్క్. అవును. సో, ఇప్పుడు మీ లైఫ్‌లో అదే జరిగింది. సో, మీరు దీన్ని ఎలా డిఫైన్ చేస్తారు? లైఫ్ అయితే చాలా అంటే చాలా, అసలు కలలో కూడా ఊహించినంత డ్యామేజ్ అయితే అయిపోయింది. దీన్ని నేను ఏం చేసినా నేను తీసుకురాలేను. ఇది నా ఇష్టంతో నేను చేసుకున్నది కాబట్టి. ఎందుకంటే లవ్ మ్యారేజ్ మా ఇంట్లో చెప్పినా నేను వినకుండా నా ఇష్టంతోనే నేను పెళ్లి చేసుకున్నాను కాబట్టి దీన్ని నేనే భరించాలి. అది మంచి అయినా చెడైనా నేనే భరించాలి. డ్యామేజ్ని నేను ఎంత డ్యామేజ్ అవుతుందని కల్లో కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అందుకు ఫస్ట్లో కొంచెం భయం వేసింది. అయ్యో, నేను కూడా అనుకున్నానండి, ఇట్లా డైవర్స్ తీసుకుంటామో ఈ సమాజంలో బ్రతకలేమో, ఎవరెవరో సూటిపోటి మాటలు, మా అమ్మ నాన్న పరువు పోతుందేమో, నా పిల్లలు తండ్రి లేని వాళ్ళు అయిపోతారేమో, అసలు నేను కూడా బ్రతకగలనా లేదా అన్న ఎక్కువ భయంతోనే ఉంటుండే. కానీ భరించలేక వచ్చేసాను. ఫస్ట్ ఉన్నంత భయం అయితే ఇప్పుడు లేదు. ఈ ప్రాబ్లమ్స్, వీళ్ళందరి మాటలు విని 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 నాకు అలవాటు అయిపోయింది. ఇంకా ఇప్పుడు 10 ఇయర్స్ రిలేషన్ మీదే, మీకు ఇద్దరు పిల్లలు కూడా. సో, వితౌట్ ఎనీ స్ట్రాంగ్ రీజన్ అయితే గొడవలు రావు, దూరం అవ్వరు కదా. అవును. సో, ఏంది అంటారు రీజన్? మీ రీల్సే అంటారా మీరు విడిపోవడం రీజన్? లేదండి, నేను అసలు మా హస్బెండ్తో దూరంగా ఉండే 1 ఇయర్ అవుతుంది. నేను రీల్స్ స్టార్ట్ చేసి 3 మంత్స్ అవుతుంది. ఓకే. అసలు దానికి సంబంధం లేదు. మళ్ళీ మీరు మీ హస్బెండ్కి ఫోన్ చేయడం కానీ తను ఫోన్ చేయడం కానీ ఇలాంటివి ఏం జరగలేదా? జరుగుతున్నాయి, ఇప్పటికే కాంటాక్ట్లో ఉన్నారు, అట్లేం లేదు. అదే మారుతాను, ఛాన్స్ ఇవ్వు అని అనేసి తన వర్షన్ తను చెప్తున్నాడు. కానీ ఇక నాకు నమ్మకం లేదండి. ఎందుకంటే కొన్ని లక్షల సారు నాకు తెలిసి అయితే ఛాన్సులు ఇచ్చుంటాను. ఇక నాకు ఆ ఓపిక లేదు. నా పిల్లల భవిష్యత్ మెయిన్ ఇంపార్టెంట్. మేమిద్దరం రోజు గొడవపడి పిల్లలు మైండ్ ఎట్లా అయిపోతుందంటే ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది. వాళ్ళని చెడగొట్టడం నాకు ఇష్టం లేదు. వాళ్ళైనా హ్యాపీగా ఉండాలా. మేమిద్దరం ఎట్లా ఉన్నా పర్వాలేదు అబ్బా, దూరంగా ఉండి మేము ఏది చేసుకున్నా పిల్లలకు కనిపించదు, పిల్లలు సేఫ్గానే ఉంటారు, వాళ్ళ లైఫ్ ఇంపార్టెంట్ అని అనుకుని నేను బయటకు వచ్చేసాను. ఓకే. అసలు ఏం చేస్తున్నారు? ఎందుకు ఛాన్స్లు ఇచ్చారు మీరు? ఎందుకంటే కొంచెం బేసిక్గా తను చాలా మంచోడే. కాకపోతే ఈ ఫ్రెండ్స్ పిచ్చి ఎక్కువ ఉంటుండే. ఫ్రెండ్స్ పిచ్చి, తర్వాత మధ్యలో కొంచెం మనీ రావడం, లైఫ్లో మంచిగా జీరో స్టేజ్ నుంచి మొదలైంది మా లైఫ్. ఎట్లా అంటే తినడానికి కూడా లేకుండే, 10 రూపాయల నుంచి మా ఇద్దరు కష్టంతోనే, తన జాబు నా జాబు ఇంతే. మా అమ్మలు అప్పుడప్పుడు కొంత హెల్ప్ చేస్తుండే, తనకైతే కంప్లీట్గా అది కూడా లేదు. వాళ్ళకి తనకి ఫాదర్ లేరు, వాళ్ళ అమ్మ ఒక్కరితే ఉంది. ఆస్తిపాస్తులు అంటూ అసలు నిల్లు, జీరో తనకి. మా ఇద్దరు కష్టంతోనే ఎంతో కొంత సంపాదించుకున్నాము, మంచిగా ఎదుగుతున్నామన్న టైంకి కొంచెం ఫ్రెండ్ సర్కిల్స్ ఎక్కువైపోయి ఈ లేని అలవాట్లన్నీ నేర్చేసుకున్నాడు. ఇది ఉంది అది ఉంది అని కాకుండా మొత్తం అలవాట్లన్నీ నేర్చేసుకున్నాడు. అలవాట్లు ఉండొచ్చు, కొంచెం లిమిట్లో ఉంటే ఓకే ఉంటుండే, దానికి ఒక లిమిట్ లేకుండా చాలా దాటేసింది. సరే, ఒక సైడ్ నుంచి మనం ట్రై చేస్తే అవ్వకపోతే ఇంకో సైడ్ నుంచి ట్రై చేస్తారు కదా. సో, మీ హస్బెండ్ తరపున మీరు ట్రై చేశారు, అవ్వలేదు. మరి వాళ్ళ ఫ్రెండ్స్ కన్నా మీరు వార్నింగ్ ఇవ్వచ్చు కదా. ఇచ్చానండి, చాలామందికి ఇచ్చాను, అవన్నీ అయినా ఎవరిని వదిలేదు కూడా లేదన్నట్టు. నాకు నా హస్బెండే ఇంపార్టెంట్ అనుకునే ఉన్నా. ఎవరితో నాకేంది పని? ఈరోజు గొడవ నా హస్బెండ్తో పడినా రేపు మేమిద్దరం మంచిగా కలిసి ఉండే నమ్మకం ఉంది. తను నాకు ఇంపార్టెంట్ అబ్బా, తను మారితే నా పిల్లలకు ఒక తండ్రి అని చెప్పుకునే ధైర్యం అనేది గట్టిగా ఉంటుంది. ఇప్పుడు వదిలేస్తే
నా పిల్లలు సమాజంలో తిరగాలంటే కొంచెం ఇబ్బంది పడతారు వాళ్ళు కూడా, నాకు తెలిసి వాళ్ళతోనే వీళ్ళతో గొడవ పడేదాన్ని. కానీ తినే మిస్టేక్స్ ఎక్కువ ఉన్నాయి, వాళ్ళకంటే తినే మిస్టేక్స్ ఉన్నాయి. ఏదైనా ఇప్పుడు ఎవడైనా చెడుపోమని చెప్పడండి, వాడు మనం ఛాన్స్ ఇస్తాం కాబట్టి వాడు వచ్చేసి ఏం చేస్తాడు, మన దగ్గర నుంచి ఛాన్స్ తీసుకుంటాడు. మన దగ్గర పైసలు ఉంటాయి కాబట్టి వాడు మన దగ్గరికి వస్తాడు. మనం ఎంతవరకు పెట్టాలో అంతవరకే పెట్టాలి. మనం మన ఫ్యామిలీ కంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఫ్రెండ్స్కి ఇచ్చేస్తే ఎవరి లైఫ్ అయినా నాశనం ఖచ్చితంగా అయిపోతుంది. సో ఇప్పుడు మీరు మీ లైఫ్లో మీరు చూసిన వరకు ప్రజెంట్ ఈ రోజు వరకు మీ లైఫ్లో ఒక మనిషికి ఏది బాగా సపోర్టివ్గా ఉంటుంది, ఏది బాగా చెడగొడుతుంది మనిషిని? చెడు వ్యసనాలండి. ఫ్యామిలీని ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తే వాడు ఖచ్చితంగా చెడిపోడు. ఫ్యామిలీ కంటే బయట పర్సన్కి ఎప్పుడైతే వాల్యూ ఎప్పుడు ఇస్తాడో ఖచ్చితంగా ఆ ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ వస్తాయి. ఏ రిలేషన్ అని చెడిపోవాలంటే డబ్బే కారణం, ఏ రిలేషన్ అని నిలవడాలంటే డబ్బే కారణం అంటారు, నిజమేనా? లేదండి, అట్లేం లేదు. డబ్బులు కంటే మనిషి అని అర్థం చేసుకునే మనసు ఉండాలా ఫస్ట్ ఆఫ్ ఆల్. డబ్బు ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది. మేమిద్దరం మంచిగా ఉండుంటే, నేను లాస్ట్ ఫైనల్ ఒక డైలాగ్ తనకి నేను హార్ట్ఫుల్గా చెప్పింది, అంతా అయిపోయింది. అందరూ కొంతమంది చెప్పారు ఒక్క ఛాన్స్ ఇచ్చి మళ్ళీ లాస్ట్ చూడమని చెప్పినప్పుడు ఇచ్చాను. ఆ రోజు నేను అన్న ఒక్కటే మాట, సరే ఆస్తులు పోయినా సంపాదించాము, మన దగ్గర ఏం లేకుండానే సంపాదించుకున్నాము, అవి పోయినాయి. మన ఇద్దరు కాళ్ళు చేతులు అయితే బాగానే ఉన్నాయి కదా, నీకు తెలివి ఉంది నాకు తెలివి ఉంది, ఎంతో కొంత ఇద్దరం కష్టపడి సంపాదించుకుందాం, నువ్వు నేను పిల్లలు, ఇదే ప్రపంచం, ఇక చాలా అయిపోయిన వరకు వదిలేసే, ఇకపైనైనా ఇట్లా మంచిగా ఉండు అని అన్నా. ఓకే అన్నాడు. 2 రోజులే మళ్ళా మొదటికే వచ్చాడు.